శామ్యూయల్ ప్రవక్త వచ్చిండు, షౌలుకి కొన్ని పనులు చెప్పిండు, ఇది చెయ్యి అని చేసిండు. కానీ కొన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం కూడా దేవుని పనిని చేస్తాం, మన ప్రవక్తలకి లోబడతాం మనం. కానీ కొన్ని మనం అన్నిటికీ లోబడం, కొన్ని మనం మన ఇష్టంది కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు అది తీసేయాలని కోరుకుంటున్నాడు. కొన్ని కూడా ఒకవేళ మనం తీసేస్తున్నాం అనుకో, పూర్తి ఆశీర్వాదం మనమే పొందుకుంటాం. పూర్తి ఆశీర్వాదమే నీకు రావాలని కూడా మన దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలుకి దేవుడు ఏర్పరచుకున్నాడు, రాజుని చేసిండు, అధికారాన్ని ఇచ్చిండు, అభిషేకించిండు. ఇదంతా నీదే, నువ్వే రాజ్యం చేయి, కానీ నేను చెప్పినట్టుగా చెయ్యి అని దేవుడు అన్నాడు. ప్రవక్త ఏం చెప్తే అదే చేయమని అన్నాడు. అన్నీ పొందుకున్నాడు, కానీ దేవునికి లోబడలేదు, ప్రవక్తలకి లోబడలేదు. ఇష్టం వచ్చినట్టుగా చేసి దేవుని ఆ రాబోయే ఆశీర్వాదంని ఆయన పొడగొట్టుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో 1 శామ్యూయల్ 15:35 ఎలా రాయబడిందంటే, చాలా రోజుల దాకా శామ్యూయల్ ప్రవక్త షౌలు గురించి ఏడుస్తూనే ఉన్నాడంట, బాధపడుతూనే ఉన్నాడంట. వాక్యంలో కింద లైన్లో ఏముందంటే, దేవుడు కూడా ఆయన గురించి బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను ఇలాంటి వానికి రాజ్యుని చేసినాను, ఇలాంటి వాడిని నేను అధికారం ఇచ్చేసినాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడిందంటే, చనిపోయేంత వరకు శామ్యూయల్ ప్రవక్త షౌలు ముఖంని చూడలేదంట. చనిపోయేంత వరకు ఎప్పుడు ఆయన దగ్గరికి పోలేదంట, మాట్లాడలేదంట. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, షౌలు ఆయన జీవితంలో ఏం పొడగొట్టుకున్నాడో ఇష్టం వచ్చినట్టుగా చేసి అంటే, దేవుని సన్నిధిని పొడగొట్టుకున్నాడు. రెండోది, శామ్యూయల్ ప్రవక్తని పొడగొట్టుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఎలా చేస్తాము అంటే, రక్షణ పొందుతాం, బాప్తిజం తీసుకుంటాం, పాటలు పాడుతూ ఉంటాం, చర్చిలో పని చేస్తూ ఉంటాం, వాక్యం చెప్తూ ఉంటాం. కానీ మనం కూడా కొన్నిసార్లు మన పాస్టర్లకి, దేవుళ్ళకి లోబడం. మనకి ఎలా నచ్చుతుంది అలా మనం చేస్తూ ఉంటాం. బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని పనిని చేయాలంటే మనకి నచ్చినట్టుగా మనం చేయొద్దు. దేవునికి ఎలా నచ్చుతుందో అలా మనం చేసి దేవుణ్ణి ఘనపరచాలా, అలా చేసి మనం ఆశీర్వాదంని పొందుకోవాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, షౌలు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆయన ఆశీర్వాదంని పొడగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిని పొడగొట్టుకున్నాడు, శామ్యూయల్ ప్రవక్తని పొడగొట్టుకున్నాడు, ఒంటరివాడు అయిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 40 సంవత్సరాల దాకా రాజ్యం చేసిండు ఇజ్రాయెల్ ప్రజల మీద. ఆ 40 సంవత్సరాల దాకా దేవుని సన్నిధి ఆయన మీద లేదు, దేవుడు తోడు ఆయన పొందుకోలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మంచిగా పాటలు పాడితే సంతోషపడాడు, మంచిగా ఆరాధన చేస్తే సంతోషపడాడు, మంచిగా వాక్యం చెప్తే సంతోషపడాడు, మంచి దానాలు ఇస్తే దేవుడు సంతోషపడాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు దేవుడు సంతోషపడతాడంటే, ఎప్పుడైతే మనం లోబడతాం. ఫస్ట్ ఎవరికి లోబడాలా? మనం దేవునికి లోబడాలా. రెండోది ఎవరికి లోబడాలా? మన చర్చ్ పాస్టర్లకి, యాజకులకి లోబడాలా. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలా. ఒకవేళ మనం ఎదురు తిరిగి లేదు ఇలా కాదు అలాగా అన్నాం అనుకో, అప్పుడు మన ఆశీర్వాదం కూడా షౌల్ లాగానే పొడగొట్టుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీకు నాకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి పిలిచిండు. నిత్య జీవితానికి వారసుడు చేద్దామని అనుకుంటున్నాడు. ఎలా అవుతాం మనం నిత్య జీవితానికి వారసుడు? ఎప్పుడైతే దేవునికి లోపడతాం, దేవుని ఇష్టం వచ్చినట్టుగా మనం దేవునికి ఎలా ఇష్టం ఉంటే అలా పని చేస్తే అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టుగా మనం పని చేస్తే మన దగ్గర నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది, దేవుడు సహాయం కూడా వెళ్ళిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 40 సంవత్సరాల దాకా రాజ్యం చేసిండు రాజు షౌలు. కానీ దేవుడు సన్నిధి ఆయన తోడే లేదు, ఒక్కడే చేసిండు, ఒంటరిగా అయిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా దేవుని పని చేస్తున్నావా? దేవుని సన్నిధి ఉందా నీతో? దేవుని ఆశీర్వాదం ఉందా నీతో?
ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.